అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి నోటిఫికేషన్ మీకు కూడా రావడం జరుగుతుందండి. ఇక్కడ ఒక మన నోటిఫికేషన్ చూస్తున్నాం కదా, జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఆల్రెడీ ఇంతకుముందు నేను శ్రీ సత్యసాయి జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లా నోటిఫికేషన్ కూడా మన ఛానల్లో పెట్టడం జరిగిందండి. సో ఇప్పుడు రీసెంట్గా వైఎస్ఆర్ కడప జిల్లా నోటిఫికేషన్ పడిందండి. సో ఈరోజే పడింది, 14వ తారీఖు. ఈ రోజు నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా యందలి బాల సదనాల యందు అంటే చిల్డ్రన్ హోమ్స్ అండి ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు అర్హతల ప్రకారం అవుట్సోర్సింగ్ పద్ధతిని అయితే భర్తీ చేస్తున్నారండి. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి అయితే ఈ దరఖాస్తులు అయితే కోరుతున్నారండి. మహిళా అభ్యర్థులు అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ నిరుద్యోగులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి పూర్తిగా తాత్కాలికము అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఒకవేళ గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళ వర్క్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఇవైతే ఎక్స్టెండ్ అంటే రెన్యువల్ అయినా చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో టెంపరీ పోస్టులు అండి, ఇక్కడ అవుట్సోర్సింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇవి ప్రాంతీయ బాల సదనము అక్కాయపల్లిలో హౌస్ కీపర్ అనే పోస్ట్ అనేది వేకెంట్ ఉందండి. ఇది మహిళా అభ్యర్థులకు మాత్రమే ఒక పోస్ట్ అయితే ఉంది. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. 30 నుంచి 45 సంవత్సరాలు అయితే వయసు ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే బాల సదనము కొండాయపల్లి కడపలో అయితే వేకెన్సీ ఉంది. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఒక పోస్ట్ అయితే ఉంది, అవుట్సోర్సింగ్ బేసిస్ అండి. దీనికి కూడా 30 నుంచి 45 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారండి, అంటే మనకి రెమ్యునరేషను అలాగే మనకు ఉండాల్సిన క్వాలిఫికేషను ఎక్స్పీరియన్స్ తదితర వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారండి. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా హౌస్ కీపరు, దానికి శాలరీ వచ్చి మంత్లీ శాలరీ 7,944 అనేది మంత్లీ శాలరీగా ఇవ్వడం జరుగుతుందండి. క్వాలిఫికేషన్ వచ్చి మీరు 10వ తరగతి పాస్ అయినా పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్లేదండి. ఇక్కడ చూడండి 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ అని ఇచ్చారండి. ఒకవేళ ఎవరైనా కనుక హౌస్ కీపింగ్లో కనుక డిప్లొమా చేసుంటే కనుక వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. హౌస్ కీపింగ్ అండ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్లో ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉండాలంటే ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసి ఉంటే కనుక వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. వీళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే మీకు ఉండాల్సిన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కింద మెన్షన్ చేశారు. సో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చూసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తానండి. అది హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ ఉమెన్ అండి, అవుట్సోర్సింగ్ బేసిస్ ఇది. దీనికి మంత్లీ శాలరీ వచ్చి 7,944 అనేది మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ చూడండి, 7th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ అంటే 7వ తరగతి అనేది పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా తీసుకుంటారండి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కుకింగ్ అండ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్లో. ఎస్పెషల్లీ ఎక్కడ వర్క్ చేయాలి, ఇన్స్టిట్యూషన్స్లో కనుక వర్క్ చేస్తే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వీళ్ళకి కూడా ఉండాలండి. సో అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అయితే ఈ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. దీనికి కూడా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది, kadapa.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ పెట్టారండి. సో ఈ నోటిఫికేషనే కాకుండా ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది. ఇది అయిన తర్వాత అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ 27/10/2025 సాయంత్రం 5 లోపు అయితే మీరైతే ఈ దరఖాస్తులన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడైతే సబ్మిట్ చేయాలండి. సో ఒక అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్లో కార్యాలయ పని దినాల్లో అయితే మీరైతే సబ్మిట్ చేయాలి. జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం డి బ్లాక్, కొత్త కలెక్టరేట్, కడప, వైఎస్ఆర్ జిల్లా అయితే మీరు సమర్పించాలండి. వైఎస్ఆర్ కడప జిల్లాలో మీరైతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలండి. ఏదైతే మీ అప్లికేషన్ ఫామ్ ఉందో దాంతోపాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, 10th క్లాస్ మార్క్ లిస్ట్ అవ్వచ్చు, 7th మార్క్ లిస్ట్ అవ్వచ్చు, స్టడీ సర్టిఫికేట్స్ కానీ, లేదంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేదా మీ పీహెచ్ అంటే సదరం సర్టిఫికేట్ కానీ, సో ఏవైతే మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు ఉన్నాయో అవన్నీ కూడా అప్లికేషన్తో పాటు జతపరిచి
27/10/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరైతే సబ్మిట్ చేయాలి. గడువు దాటిన తర్వాత వచ్చిన అప్లికేషన్లను అయితే యాక్సెప్ట్ చేయరని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే మీకు ఇక్కడ ఇంటర్వ్యూ అయితే ఒకటి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుందండి. సో అప్లికేషన్ ఫామ్ కూడా మీకు పీడిఎఫ్తో పాటు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు లింక్లో పెట్టారండి. సో ఇది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయాలండి. సో దాంతోపాటుగా ఇంకొక నోటిఫికేషన్ అయితే పడిందండి. సో ఇది కూడా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా ఇందలి జిల్లా బాలల పరిరక్షణ విభాగం, అలాగే ప్రత్యేక దత్తత సంస్థ అంటే శిశుగృహ, వీటిలందు అయితే ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిని అయితే భర్తీ చేస్తున్నారండి. తాత్కాలికమండి, ఇవి కూడా ప్యూర్లీ టెంపరీ బేసిస్. సో అలాగే ఒకవేళ ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ ఏమన్నా వస్తే కనుక వారి ఉత్తర్వుల మేరకు మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారంగా అయితే ఈ సర్వీస్ అనేది రెన్యువల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నదని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయో చూడండి. విభాగం వచ్చి జిల్లా బాలల పరిరక్షణ విభాగం, DCPU అండి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. అందులో అవుట్ రీచ్ వర్కర్ అండి. ఇది మహిళా ఉద్యోగులకు మాత్రమే, మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి. సో ఒక వేకెన్సీ అయితే ఉందండి. కాంట్రాక్ట్ పద్ధతిని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 25 నుంచి 42 సంవత్సరాలు అయితే వయసు ఉండాలండి. ప్రత్యేక దత్తత సంస్థ శిశుగృహాలు అయితే వేకెన్సీ ఉంది. ఆయా అండి, ఇది కూడా మహిళ. ఒక వేకెన్సీ అయితే ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 25 నుంచి 42 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలండి. 42 సంవత్సరాలు మించకూడదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారండి. డిజిగ్నేషన్ వచ్చి అవుట్ రీచ్ వర్కర్ ఫీమేల్ క్యాండిడేట్, ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. దీనికి వచ్చి రెమ్యునరేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ చూడండి. మంత్లీ శాలరీ వచ్చి 10,592 అయితే మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి 12వ తరగతి, 12th అంటే 12వ తరగతి అంటే ఇంటర్, దాని సమాన అర్హత గల ఏదైనా సరే మీరు ఇంటర్ కానీ దాని సమాన అర్హత ఏదైనా చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి, అంటే మీకు వాక్చాతుర్యం అనేది ఉండాలి. వెయిటేజ్ ఫర్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, ఎవరైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకైతే వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందండి. అలాగే ఆయా పోస్ట్ ఉంది కదండి, ఆయా పోస్ట్కి కూడా శాలరీ ఇవ్వడం జరిగిందండి. 7,944 మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. షుడ్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫాంట్స్ బిలో 5 years. 5 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. అదే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అందులో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని మాత్రమే ఆయాగా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ ఇచ్చారండి, మీరు గమనించవచ్చు. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుందండి. 27/10/2025 అండి, సేమ్ డేటు సాయంత్రం 5 గంటల లోపు అయితే సబ్మిట్ చేయాలి. సో ఆల్రెడీ అడ్రస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే అడ్రస్లో మీరైతే ఇవి సబ్మిట్ చేయాలండి. సో అప్లికేషన్ ఫామ్ కూడా దీంతో పాటు అటాచ్ చేశారు. సో ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో కింద. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి లాస్ట్లో సైన్ పెట్టి ఇవన్నీ కూడా ఫిల్ చేయాలండి. మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసేసి మీరైతే సబ్మిట్ చేయాలండి. దీంతో పాటుగా మీ జిరాక్స్ కాపీలన్నీ కూడా సబ్మిట్ చేయాలండి. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.